ఇవాళ 28 మందికి 28,30,000 రూపాయలు టోటల్గా లబ్ధిదారులు ఈరోజు 28 మంది. 28 మందికి 28,30,000 రూపాయలు వచ్చినాయి. అంటే ఒక్కొక్కరికి యావరేజ్గా 1,00,000 రూపాయలు. ఈ సీఎం రిలీఫ్ ఫండ్ అనేది అత్యవసరమైనటువంటి టైంలో పేదలకు ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు ముఖ్యమంత్రి గారి దగ్గర కొంత డబ్బు ఉంటుంది అత్యవసరంగా పేదవాళ్ళకు సాయం చేయడానికి. అలాంటి డబ్బులకు వెళ్ళి ఈ నియోజకవర్గానికి 8.5-9 సంవత్సరాలుగా సుమారుగా 70 నుంచి 80 కోట్ల రూపాయలు నియోజకవర్గానికి ఓన్లీ సీఎం రిలీఫ్ ద్వారా వచ్చింది. రూపాయి కాదు, 2 రూపాయలు కాదు, కోటి కాదు, 2 కోట్లు కాదు, 5 కోట్లు కాదు, 10 కోట్లు కాదు, 50 కోట్లు కాదు, 60 కోట్లు కాదు, 70 నుంచి 80 కోట్ల రూపాయలు ఓన్లీ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వచ్చింది. అది ఎందువల్ల అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎవరికైనా ఆరోగ్యం క్షీణిస్తే అత్యవసరంగా ప్రభుత్వ ఆసుపత్రికి పోలేని వాళ్ళు కొన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆ రోగాలకు చికిత్స లేనప్పుడు ప్రైవేట్ ఆసుపత్రికి పోతాం. ప్రైవేట్ ఆసుపత్రికి పోయినప్పుడు అక్కడ 1,50,000, 70,000, 2 లక్షలు, 3 లక్షలు బిల్లు అవుతుంది. ఆ బిల్లు అయినప్పుడు ఆ బిల్లు తీసుకొచ్చి ఎమ్మెల్యే గారికి ఇచ్చినప్పుడు ఆ బిల్లు ద్వారా పోయి ముఖ్యమంత్రి గారు చెప్పి సార్ చాలా పేదవాడు సార్, ఒక 2,50,000 అప్పు అయింది, ఇగో 50,000 రూపాయలు, 20,000, 30,000 ఇస్తే వాళ్ళకి కొద్దిగా గొప్ప వాళ్ళకు ఆర్థికంగా బాగుంటుంది సార్ అని చెప్పి ముఖ్యమంత్రి గారిని అడుగుంటే అప్పుడప్పుడు కొద్ది డబ్బు ఇస్తే దీన్ని అందరికీ ఇవ్వడం సార్. దీంట్లో ఏంది, ఓ 1,00,000 రూపాయలు బిల్లు పెడితే 30,000, ఓ 30,000 బిల్లు పెడితే ఒక 10,000, 30% వస్తుంది. మీరు పెట్టినటువంటి బిల్లులో 30% మాత్రమే వస్తుంది. దాన్ని కొద్దిగా పెంచి 30 కాకుండా 40, 50 తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ముందుకే పేదవాళ్ళు ఎక్కువ. కానీ గతంలో సీఎం రిలీఫ్ ఫండ్ ఉండేది కాదు. నేను ఎమ్మెల్యే కాకముందు ఇక్కడ సీఎం రిలీఫ్ ఫండ్ అంటే ప్రజలకు తెలిసేదే కాదు. అసలు అదేంటి అని అడిగారు, అసలు అసలు తెలిసేదే కాదు. గతంలో ఉన్నటువంటి నాయకులు ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి ఇగో పేదవాళ్ళకు చికిత్స చేయాలి, ఒక 10 రూపాయలు వచ్చి వాళ్ళకి ఖర్చు అయింది, వాళ్ళకి ఏదైనా చేయండి అని ఆలోచన ఉండేది కాదు. ఇప్పుడు నా దగ్గరికి ఎవరైనా ఇది డబ్బులు పెట్టి మీరు బిల్లు చెల్లించినటువంటి ఇచ్చేది. అది ఇక డబ్బులు పెట్టకుండా పెట్టే శక్తి లేనప్పుడు నా దగ్గరికి వచ్చిన వాళ్ళకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా నీమ్స్లో వాళ్ళకు 1 రూపాయి ఖర్చు లేకుండా 3 లక్షలైనా, 4 లక్షలైనా, 5 లక్షలైనా వాళ్ళ పూర్తిగా 1 రూపాయి మీ జేబుకి వెళ్ళి పెట్టకుండా వాళ్ళకు చికిత్స అందించే విధంగా వాళ్ళకు ఆ రోగం తగ్గే వరకుగా ప్రయత్నం చేస్తూ మనం చేసుకుంటూ పోతాం. అట్లా కాకుండా ఎవరైనా తెలియక రోగం చెప్పి రాదు అనుకోకుండా వచ్చినప్పుడు ఆ రోగాన్ని వేసి ఆ బిల్లు వేసినప్పుడు ఇక ప్రైవేట్ ఆసుపత్రికి పోతే మీకు తెలుసు రూపాయి 2 రూపాయలు వేస్తారు, రూపాయి బిల్లును 2 రూపాయలు వేస్తారు. అప్పటికే ఇబ్బంది అయ్యి అప్పు తీసుకొచ్చి 2 రూపాయలకు 3 రూపాయలకు అప్పు తీసుకొచ్చి మళ్ళీ అప్పు కట్టి ఇబ్బంది పడతారు. కాబట్టి నేను మా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, ముఖ్య నాయకులు అందరికీ చెప్పి అయ్యా మీ ఊళ్ళో ఎవరైనా ఆసుపత్రి పాలే ఏమైనా ఇబ్బంది పడితే ఆ బిల్లులు తీసుకురండి, వాళ్ళకి ఎంతో 5,000, 10,000, 50,000, 20,000, 1,00,000, 2 లక్షలు ఇప్పిస్తామని చెప్తే అయ్యల్లా వాళ్ళు తీసుకురావడం వల్ల ఇవాళ మీరు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు మీరు వాళ్ళు మీ దగ్గరికి రావడం వాళ్ళ వల్ల మీకు లబ్ధి జరిగింది. మా సర్పంచ్ కానీ, మా ఎంపీటీసీ కానీ, మా ఎంపీపీ కానీ, మా బీఆర్ఎస్ పార్టీ నాయకుడు తీసుకురాకుంటే ఇది మీకు వచ్చేది కాదు. ఇలా వాళ్ళు గ్రామంలో ఉన్నటువంటి మా వాళ్ళు ఇబ్బంది పడవద్దని చెప్పి మీరు ఎవరైనా బిల్లులు ఖర్చు పెట్టుకుంటే వాళ్ళ పేరు రాసి పోయిన పేర్లను వ్యక్తి పెట్టిండని చెప్పి వాళ్ళు నాకు తెచ్చిస్తే తీసుకుపోయి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఒక 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు, కొద్దిగా ఒక వెనక నెల అయినా సరే ఎట్లా డబ్బులు వస్తే అట్లా ఆ వచ్చిన డబ్బులు కొన్ని ఎమ్మెల్యేలు కేటాయించినప్పుడు అవి చెక్కులు రెడీ అయ్యి తీసుకొని వస్తుంది. అందులో భాగంగానే ఇవాళ 28 మందికి సుమారుగా 25 లక్షల రూపాయలు ఇవాళ మంజూరైనాయి. నియోజకవర్గానికి అధికార పార్టీ ఎమ్మెల్యే ఉండడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. అది ప్రాంతంలో అధికార పార్టీ ఎమ్మెల్యే లేకుండా ఉన్నదనుకో ఇవి రావు. ఎప్పుడు ఇంటి పైనకైనా మట్టి పైనకైనా ఇంటోడు ఉండాలంటారు. అలా అధికార పార్టీకి సంబంధించినటువంటి పార్టీ ఎమ్మెల్యే ఉండడం వల్లనే ఇలా ప్రభుత్వం దగ్గర పోయి ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి కొట్లాడి ఇవ్వ మాకు కావాలి సార్ ఎందుకు ఇవ్వని చెప్పి కొట్లాడే శక్తి ఉంటుంది. అదే అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే లేదనుకో ఇవన్నీ జరగవు. అందుకనే వీళ్ళకి మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఒక్కొక్కటిగా పేదవాళ్లకు ఇటు రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు. రైతు బీమా అయితే ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం. గతంలో పేదవాడు చచ్చిపోతే ఆ ఊళ్ళో ఆ శవాన్ని
దానకాండ చేయాలంటే ఆ కుల పెద్దలందరూ ఒక 1000, 2000, 3000 వసూలు చేసుకొని వాళ్ళు కుల పెద్దలు ఇవ్వకపోతే ఎమ్మెల్యేకి ఫోన్ చేస్తారు. ఆ ఊళ్ళో సర్పంచ్కు, ముఖ్యమైన ఎంపీటీసీకు, ముఖ్య నాయుడుకు ఫోన్ చేసి సార్ ఎమ్మెల్యే గారికి చెప్పవా, ఆయన వచ్చిపోతే ఏమన్నా వచ్చిపోతుంది ఆ శవాన్ని అంటే ఆ ఎమ్మెల్యే రాని పక్షంలో ఎక్కడైనా అవైలబుల్ లేకపోతే ఆ లీడర్లకు చెప్పి 5,000, 10,000 ఇచ్చారని అని చెప్తే ఆ లీడర్లకు ఇచ్చేసి ఆ దానకాండం చేసిన రోజులు ఉన్నాయి. కానీ ఇవాళ ఏం చేయకున్నా సరే, ఇవాళ రైతు అయితే సరే 58 సంవత్సరాల లోపు అయితే చనిపోతే వాళ్ళకి 5 లక్షల రూపాయలు రైతు బీమా ద్వారా 11 రోజుల్లో ఆ చుట్టం వచ్చినా రాకున్నా, ఆ కులమోడు వచ్చినా రాకున్నా, ఆ ఊరోడు వచ్చినా రాకున్నా 11 రోజుల్లోపు 5 లక్షల రూపాయలు మీ అకౌంట్లో పడుతున్నాయి. అంటే ఇది ఒక అద్భుతమైన స్కీమ్. ఎవరైనా పుట్టినవాడు ఎక్కడి గడ్డ మీద ఒక 1000 సంవత్సరాలు బతకనికి ఎవరు రాలే, 100 సంవత్సరాల కన్నా ఎక్కువ బతికేది లేదు. ఈ ప్రపంచాన్ని, ఈ నియోజకవర్గాన్ని, ఈ జిల్లాను ఒక 100 సంవత్సరాలు పాలించడానికి రాలే. ఏ సర్పంచ్ అయినా, ఏ ఎంపీటీసీ అయినా ఆ ఊరును ఒక 100 సంవత్సరాలు ఎవరు పాలించాడు, ఒకరి తర్వాత ఒకరు వస్తుంటారు. కానీ ఈ సర్పంచ్గా ఉన్నప్పుడు, ఎంపీటీసీగా ఉన్నప్పుడు, ఎంపీపీగా ఉన్నప్పుడు, జడ్పీటీసీగా ఉన్నప్పుడు, అధికారం పార్టీలు నాకు పదవి ఇచ్చినప్పుడు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, ఎంపీగా ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలకు ఏ విధంగా సంక్షేమ పథకాలు అందినమని చెప్పుకునే విధంగా కార్యక్రమాలు కొనసాగించాలి. మనం ఉన్నప్పుడు కాదు, మనిషి పోయిన తర్వాత ఒక 50 ఏళ్ళలో, 30 ఏళ్ళలో, 40 ఏళ్ళలో ఈ ప్రాంతం వాళ్ళు మనం చెప్పుకునే విధంగా పనులు కొనసాగించాలి. అప్పుడే ఈ పదవులకు వెన్న ఉంటుంది. కానీ ఈ పదవులు తెచ్చుకొని పదవికి ఎవరికి ఉపయోగపడకుండా ఏమి చేయకుండా పోతే అది పదవులకు విలువ ఉన్నటువంటి పద్ధతే కాదు. ఏదేమైనా చేయాలి. సంక్షేమ పథకంలో కేసీఆర్ గారు ఆడబిడ్డ పేరు చేస్తే కళ్యాణ లక్ష్మి 1,116 రూపాయలు, 60 ఏళ్ళు దాటితే భర్త చనిపోతే, 65 ఏళ్ళు దాటితే ఆసరా పింఛను కావచ్చు, వికలాంగులకైతే 3,000 కావచ్చు, ఆడబిడ్డ పుడితే 13,000 కావచ్చు, మగపిల్లగాడు పుడితే 12,000 కావచ్చు, బతుకమ్మ వస్తే బతుకమ్మ చీరలు కావచ్చు, రంజాన్ వస్తే రంజాన్ తోఫా కావచ్చు, క్రిస్టమస్ వస్తే క్రిస్టమస్ తోఫా కావచ్చు. ఇవి అన్నీ ఒకటి కాదు, రెండు కాదు. ఇలా తొరకలు అందరు ముస్లింలు అందరూ కాంగ్రెస్ పార్టీకి బుద్ధుల బుద్ధిరు. కానీ ఏమిచ్చింది కాంగ్రెస్ పార్టీ మీకు? మీ పిల్లలు చదువుకోవడానికి ఒక రెసిడెన్షియల్ స్కూల్ పెట్టిందా? ఒక ఆడబిడ్డ పేరు చేస్తే ఏమన్నా షాది ముబారక్ ఇచ్చిండ్రా? మీ పిల్లగాడు ఐఏఎస్ చదువుకోనికపోతే ఏమన్నా డబ్బులు ఇచ్చిండ్రా? ఏది లేదు. ఇలా ముస్లిం దాంట్లో పిల్లగాడు చదువుకోనికి బయటకు పోతే 20 లక్షల రూపాయలు ఇస్తారు అప్పుగా కాకుండా. ఇలా అనేక కార్యక్రమాలు చేస్తుంది సంక్షేమంలో. ఏది సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చినా, రైతు బంధు వచ్చినా, రైతు బీమా వచ్చినా, కళ్యాణ లక్ష్మి వచ్చినా, ఆసరా పింఛన్ వచ్చినా, ఏదొచ్చినా సరే అది పేదవాడికి మాత్రమే వస్తుంది. అది ఓన్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల, కేసీఆర్ ఉండడం వల్లే ఇవన్నీ. ఏ పథకం వచ్చినా హైదరాబాద్లో ముఖ్యమంత్రి గారు ఏ పథకం ఇచ్చినా డైరెక్ట్ మీ అకౌంట్లో పడిపోతుంది. ఎకరకు 5,000 ఇస్తున్నారు కేసీఆర్ గారు. ఎవరికి లంచం ఇవ్వాల్సిన డైరెక్ట్ మీ అకౌంట్లో పడిపోతుంది. ఇదే వేరే ప్రభుత్వం ఉంటే ఎకరకు 5,000 ఇస్తే 1000 రూపాయలు వేరేవాడికి ఇవ్వాలి, 4,000 మీకు వచ్చేది. ఇలా ₹1 లంచం లేకుండా డైరెక్ట్ మీ అకౌంట్లో పడుతుంది. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి వస్తుంది, 1,116 రూపాయలు ఎవరికి లంచం ఇవ్వాల్సిన అవసరం లేదు. మీకు పైసలు ఎక్కువ ఇస్తే అది వేరే విషయం. ఎవరికి లంచం ఇవ్వకుండా డైరెక్ట్ చెక్కే మీ పేరు మీద వస్తుంది. చెక్కే మీ పేరు సీఎం రిలీఫ్ అని ఉంది, డైరెక్ట్ మీ పేరు చెక్ వస్తుంది. ఎవరికి లంచం ఇవ్వాల్సిన అవసరం లేదు. గతంలో రైతు ఆపద బంధు వచ్చేది, 50,000 వస్తే 50,000 రూపాయలు 10-15,000 అధికారులకు ఇచ్చేవాళ్ళు, 10-15,000 మీకు మిగిలేదు. ఇవాళ రైతు బంధు వచ్చినా, రైతు బీమా వచ్చినా మీ అకౌంట్లో పడుతుంది. మీకు తప్ప పక్కోడు తెలుస్తలేదు. మీరు చెప్పుకోవడమే తెలుస్తుంది, మాకు తెలియట్లేదు. తక్కువని బట్టి కిన పడుతుంది, సౌండ్ వస్తుంది చేసే మీద. ఇగోని మీ భర్త చనిపోయాడు, ఇగో రైతు బీమా కింద 5 లక్షల రూపాయలు మీ అకౌంట్లో జమ అయినామని మెసేజ్ వస్తుంది మీకు. అప్పటివరకు మీకు తెలియదు, పక్కింటి కూడా తెలియదు. ఇలా రైతు బంధు వస్తుంది, అప్పటిప్పుడు ఆ కేసీఆర్ పైసలు పడ్డారు అంటున్నాం అంతే. కానీ కేసీఆర్ ఏజెంట్ కదా భాయ్, కేసీఆర్కి మనం రుణపడి ఉండాలి కదని ఆలోచన ఎంతమందికి వస్తుంది? అది కావాలి. మనం సాయం చేసిన వాళ్ళకు మనం గుర్తుపెట్టుకోకపోతే వేరే వాళ్ళకు సాయం చేయాలనే ఆలోచన రాదు.